హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. రూపాయి ఖర్చు లేకుండా ఉచిత జీవిత బీమా సదుపాయం. మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ కాకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఉచిత జీవిత బీమా అండి. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కుటుంబానికి ఆర్థిక భరోసా. భారత ప్రభుత్వం 1976లో ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అండి, ఈడిఎల్ఐ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయినటువంటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఉద్యోగుల భవిష్య నిధి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పథకంలో ఒక అంతర్భాగం. ఈ పథకం ఉద్యోగంలో ఉండగా దురదృష్టవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈడిఎల్ఐ పథకం కేవలం ఒక బీమా పథకం మాత్రం కాదు, ఇది ఉద్యోగుల కుటుంబానికి ఒక భరోసా. ఈడిఎల్ఐ పథకం యొక్క ముఖ్య లక్షణాలు, ఉద్దేశం అండి. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఈపీఎఫ్ సభ్యులైన ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని అందించడము. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. ఉచిత జీవిత బీమా అండి. ఈడిఎల్ఐ పథకం ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఉద్యోగులు ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. యజమాని విరాళం. ఈ పథకానికి యజమాని మాత్రమే విరాళాన్ని అందిస్తారు. ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేయనటువంటి అవసరం లేదు. కుటుంబానికి భరోసా. ఉద్యోగి మరణిస్తే వారి చట్టబద్ధమైన వారసులు లేదా నామినీ ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. గరిష్ట ప్రయోజనం. 28 ఏప్రిల్ 2021 నుండి ఈడిఎల్ఐ కింద గరిష్ట ప్రయోజనం 7 లక్షలకు పెంచబడింది. అంతకుముందు ఇది కేవలం 6 లక్షలుగా మాత్రం ఉండేది. మొత్తం క్లెయిమ్ అండి. క్లెయిమ్ మొత్తం గత 12 నెలల సగటు బేసిక్ జీతం, అంటే బేసిక్ వేతనం ప్లస్ కరువు భత్యం ఆధారంగా లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని 35 రెట్ల వరకు బెనిఫిట్ లభిస్తుంది. అయితే గరిష్ట పరిమితిని 7 లక్షలు. కనీస హామీ ప్రయోజనం. గరిష్ట బెనిఫిట్ 7 లక్షలు కాగా కనీస హామీ ప్రయోజనం 2.5 లక్షలు. ఈడిఎల్ఐ పథకం యొక్క అర్హతలు. ఈ పథకం కింద అర్హతలు ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ వస్తుంది. ఈపీఎఫ్ఓ సభ్యత్వం కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈపీఎఫ్ఓ చట్టం వర్తించే సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉండాలి. సాధారణంగా 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలకు ఇది వర్తింపజేస్తుంది. విరాళాలు. ఈడిఎల్ఐ పథకానికి ఉద్యోగులు ఎలాంటి విరాళాలు చెల్లించాల్సిన అవసరం లేదు. యాజమాన్యం మాత్రమే ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం, కరువు భత్యంలో 0.5% విరాళంగా అందిస్తారు. గరిష్ట వేతన పరిమితి 15,000 మాత్రమే వర్తిస్తుంది. అంటే యజమాని గరిష్టంగా నెలకు రూ. 75 మాత్రమే చెల్లిస్తారు. ఈడిఎల్ఐ పథకం క్రింద లభించే ప్రయోజనాలు. ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అతడు లేదా ఆమె నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు క్రింది ప్రయోజనాలను అయితే పొందుతారు. గత 12 నెలల సగటు బేసిక్ జీతానికి 35 రెట్ల వరకు బెనిఫిట్ లభిస్తుంది. గరిష్ట బెనిఫిట్ 7 లక్షలు. కనిష్ట హామీ ప్రయోజనం అనేది 2.5 లక్షలు. క్లెయిమ్ చేసే విధానం. ఈడిఎల్ఐ క్లెయిమ్ చేయడానికి నామినీ లేదా చట్టబద్ధమైన వారసుల క్రింది పత్రాలను ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాలు ఏంటంటే ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ఫామ్, అంటే ఫామ్ 51 అండి. ఫామ్ 51F. ఈ ఫామ్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయంలో కూడా లభిస్తుంది. ఉద్యోగి యొక్క మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేటు, ఉద్యోగి యొక్క గుర్తింపు రుజువు, ఆధారు, పాను లేదా ఓటర్ ఐడి మొదలైనవి. అవసరమైతే చట్టబద్ధమైన వారసులను నిర్ధారించడానికి సంబంధిత ధృవీకరణ పత్రం, అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ లాంటివి. బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ యొక్క
బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకంతో పాటు యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ పథకం ఈడీఎల్ఐ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడుతుంది మరియు యజమాని ప్రీమియం చెల్లిస్తారు. ఇది ఉద్యోగులకు అదనపు భద్రతను అందిస్తుంది. ఈడీఎల్ఐ పథకం యొక్క ప్రాముఖ్యత. ఈడీఎల్ఐ పథకం తక్కువ వేతనాలు పొందే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే జీవిత బీమా కవరేజీని పొందుతారు. ఇది ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడం. ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం ఈపీఎఫ్ వెబ్సైట్‌ని సందర్శించవచ్చు లేదా మీ సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు. సో, ఈ విధంగా ఉద్యోగికి సంబంధించి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ మేరకు జీవిత బీమా అనేది లభించనుంది.